విశాఖలో గంజాయి మూట బరితెగించింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ముందే రెక్కి నిర్వహిస్తున్న ఈ మాయగాళ్లు పోలీసులకే సవాలు విసురుతున్నారు. విశాఖ కేంద్రంగా జరుగుతున్న గంజాయి రవాణాపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. విశాఖలో గంజాయి ముఠా హల్చల్ చేస్తుంది. గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. తమ అక్రమాలకు ఏకంగా రైల్వేను వినియోగించుకుంటున్నారు. లగేజ్ బ్యాగులతో సాధారణ ప్రయాణికుల్లా కుటుంబ సభ్యులతో యాత్రలకు వెళ్తున్నట్టు నమ్మిస్తూ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ముందే రెక్కి నిర్వహిస్తున్న ముఠా స్టేషన్లలో భద్రత ఎలా ఉంది, ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు అనే అంశాలపై కూపి లాగుతున్నారు. తర్వాత విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి తరలింపుకు ముఠాలు రైలు మార్గాన్ని ఎంచుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ప్రయాణానికి తక్కువ ఖర్చు కావడంతో పాటు ఎక్కువ మందిలో నిందితులను పోలీసులు గుర్తించడం కష్టం అవడంతో సులువుగా తప్పించుకోవచ్చు. దీంతో నిందితులు రైల్వేపై దృష్టి సారించారు. ముఠాలు మొదట రోడ్డు మార్గం ద్వారా గంజాయిని రైల్వే స్టేషన్ పరిసరాలకు చేర్చుతారు. ఆ తర్వాత గంజాయిని ఎక్కడ ఉంచారనేది రైలులో తీసుకెళ్లే వారికి సమాచారం ఇస్తారు. ఇంకేముంది, ప్రయాణికుల మాదిరి అవతారమెత్తి వాటిని వేరే ప్రాంతానికి తరలిస్తారు. ఇప్పుడు కేటుగాలు గంజాయి తరలింపునకు ఆర్మీ డ్రెస్ తరహా బ్యాగులను వినియోగిస్తున్నట్టు తేలింది. 5 కేజీల్లోపైతే చిన్న బ్యాగులో, 10 కేజీల్లోపైతే ట్రాలీ, అంతకు మించితే పెద్ద బ్యాగులో తరలిస్తున్నారు. అయితే రైలు ఎక్కాక ఆ బ్యాగులను వారున్న చోట కాకుండా మరుగుదొడ్లు, తలుపు పక్కన సీట్ల కింద ఉంచుతున్నారు. మరికొందరైతే ఒక బోగిలో ఉంచి మరో బోగిలో ప్రయాణిస్తారు. అయినా ఎప్పటికప్పుడు ఆ బ్యాగును గమనిస్తూనే ఉంటారు. గడిచిన 2 నెలల కాలంలో విశాఖ కేంద్రంగా రైల్వే పోలీసులు పదుల సంఖ్యలో నిందితులను అదుపులోకి తీసుకుని నిఘా పెంచారు. యూపీకి చెందిన 2 అరెస్ట్ చేసి 12 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హర్యానాకు గంజాయిని తరలిస్తున్న 4 అదుపులోకి తీసుకుని 31 కేజీలకు పైగా సరుకును పట్టుకున్నారు. ఇక సోలాపూర్తో పాటు మదురైకి రవాణా చేస్తున్న 14.5 కేజీల గంజాయి, సూరత్కు లగేజ్ బ్యాగులో తరలిస్తున్న 67 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో పోలీసులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే 2022వ సంవత్సరంలో 283 కేజీలు, 2023లో 616 కేజీలు, 2024లో అంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 1994 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుల విషయానికి వస్తే 2022లో 19 మంది, 2023లో 59, 24లో 167 మందిని అదుపులోకి తీసుకున్నారు. షకీలా గుణ అని చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకుని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను లాసంగి మల్లన్నని, దిగిరాపల్లి విలేజ్, అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో దొరకడం జరిగిందండి. వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. మొత్తానికి గంజాయి సరఫరాపై రైల్వే పోలీసులు దృష్టి సారించడంతో స్మగ్లర్ల గుండె